బయట ఉన్న కొద్ది ప్లేస్‌లోనూ పారిజాతం, నల్ల ఉమ్మెత్త, అలాగే జిల్లేడు, గన్నేరని, నందివర్ధనం అని, సువర్ణ గన్నేరు, పూల మొక్కలు, అలాగే మారేడు ఇటువంటివన్నీ కూడా వేసామండి. వేస్తే వాళ్ళు పూలు, ఆ పత్రి అవి కోసుకోవడంతో పాటు కొమ్మలు కూడా విరగ్గొట్టేస్తున్నారండి. ఎంత బాధేస్తుందో! ఇదిగో చూడండి, కొంచెం హైట్‌లో ఉంది కదండీ! ఆ పూలు కోసేయడం కోసం వంగదీసి శుభ్రంగా కోసేటప్పటికి అవి కాస్త టప్మని విరిగిపోతున్నాయండి. అందినంత వరకు పూలు కోసుకున్నారనుకోండి, మనకి సంతోషమే. అలా కాకుండా ఇలాగ నిష్కారణంగా కొమ్మలు విరగ్గొట్టేశారనుకోండి, పాపం ఆ మొక్క అంత కొమ్మలవి ఎదిగి పూలు పూయడం కోసం ఎన్ని తిప్పలు పడాలండి. ఎన్ని సంవత్సరాలు శ్రమ పడితే ఆ మొక్క ఎదుగుతుంది చెప్పండి. అటువంటిది పోనీలే కదా, అందరూ పూలకి అటు పూజ కోసం పూలు కోసుకుంటారు కదా అని చెప్పేసి మేము అనుకుంటే, ఇలాగ కొమ్మలన్నీ విరగ్గొట్టేసి ఆ మొక్కలన్నీ పీకేసి చేస్తే ఎలా చెప్పండి. పూజ మాట దేవుడెరుగు, మొక్కలు ఉసూరుమంటాయి కదండీ!